చూసాం. సో 1.5 కోటి పోలింగ్ సిబ్బంది దేశవ్యాప్తంగా కూడా పార్టిసిపేట్ చేశారు. 27 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే రీపోలింగే లేదు. నిజంగా ఇది చాలా గొప్ప అంశం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే 64 కోట్లకి సంబంధించిన ఓట్లు పోలయ్యాయి. సో G7 దేశాల కంటే 1.5% ఇది ఎక్కువ. ఈసారి అత్యంతకర ఆసక్తికర అంశం ఏమిటంటే యావత్ భారతావనికి సంబంధించి జరిగినటువంటి ఈ ఎన్నికని కేవలం భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ ఈ కౌంటింగ్ కి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా దగ్గరగా కూడా వీక్షించింది, కథనాలను ప్రసారం చేసింది. BBC కానీ, CNN కానీ, France 24, అల్ జజీరా, గ్లోబల్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఇలా అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా భారతదేశ పోలింగ్ ని చాలా నిక్షిప్తంగా చాలా తీక్షణంగా పరిశీలించాయి. సో ఈ నేపథ్యంలో ఈ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఉత్కంఠకి కాసేపట్లో తెరబడబోతోంది. సో ఎవరు విజేత, రాబోయే 5 రాష్ట్రాల్లో రాబోయే 5 సంవత్సరాలు దేశాన్ని ఎవరు పాలించబోతున్నారు, నిజంగా మోదీ 3.0 లోడ్ కాబోతోందా, ఎగ్జిట్ ఫలితాలు నిజం కాబోతున్నాయా, మాట్లాడిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయో ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. కృష్ణ, గుడ్ మార్నింగ్, అప్డేట్స్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ విజయ్ చంద్రిక. యావత్ దేశం ఎదురు చూస్తున్నటువంటి రోజు రానే వచ్చింది. యావత్ దేశం కన్నా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. భారతదేశంలో ఏం జరగబోతుంది ఈరోజు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద రోజు అయినటువంటి ఈ యొక్క కౌంటింగ్ రోజు ఎవరి భవితవ్యం ఎలా ఉండబోతుంది అన్నది కూడా మరికొద్ది సేపట్లో తెలియబోతుంది. మొత్తానికి 543 నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక స్థానం సూరత్ నియోజకవర్గం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, ఏకగ్రీవం అయిపోయింది. కాబట్టి 542 స్థానాలకు మరికొద్ది సేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులతో ఇక్కడ వెబ్కాస్టింగ్ కూడా పెట్టారు. ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యంగా ఏదైతే బీజేపీ హెడ్ క్వార్టర్, అదేవిధంగా కాంగ్రెస్ హెడ్ క్వార్టర్, విజయ్ చంద్రిక గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా గతంలో ఈ ఎన్నికలు కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు అట్లీస్ట్ 2014, 2019లో మనం చూస్తే కాంగ్రెస్ కార్యాలయంలో అంత కోలాహలం కనిపించలేదు. కానీ ఈ రోజు మాత్రం కాంగ్రెస్ కార్యాలయంలో కొంత కోలాహలమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరోపక్క బీజేపీ కార్యాలయానికి కూడా హెడ్ క్వార్టర్ కూడా కార్యకర్తలు నేతలు కూడా చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ తన నివాసంలోనే ఉన్నారు, ఆయన ఎక్కడికి కూడా వెళ్ళలేదు. అమిత్ షా తన నివాసంలోనే ఉండి ఫలిత ఏజెంట్లు అదేవిధంగా తను పోటీ చేసినటువంటి స్థానంలో ఉంచి ఏజెంట్లు వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. ఈసారి జేపీ నడ్డా పోటీ చేయలేదు. ఆయన జేపీ నడ్డా అయితే మొత్తానికి ఈసారి జేపీ నడ్డాకి రాజ్యసభలో ఎల్ఓపి లీడర్ ఆఫ్ పార్టీ పొజిషన్ వస్తుందని కూడా ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే పీయూష్ గోయల్ ఈసారి రాజ్యసభకు